హలో, వాయిస్ వినిపిస్తుందా ఇప్పుడు? హలో. సరిగా వినపడటం లేదు సార్. వినపడతాను సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఓకే, ఒకసారి నేను మళ్ళీ జాయిన్ అవుతా, ఒక 1 minute. వీరేష్, మీ మైక్ మ్యూట్ చేయరు ఒకసారి. డన్. ఇప్పుడు ఓకేనా అమ్మ నా వాయిస్? ఎస్ సార్. ఓకే ఓకే. ఇందుకు మీరు కూడా మైక్ మ్యూట్. ఓకే, మీరు ఆన్సర్స్ చెప్పినప్పుడు అన్మ్యూట్ చేసి వెంటనే మ్యూట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆర్డర్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి ఈ లైన్ సెలెక్ట్ చేయడం అని కాదు. ఏ లైన్ సెలెక్ట్ చేస్తే క్లయింట్కి వచ్చే అవుట్పుట్ ఉంటుంది కదా. ఇప్పుడు 200కి ఇది వాల్యూ, 500కి ఇది వాల్యూ, 700కి ఇది. ఈ లైన్ మనం ఎందుకు డ్రా చేసాం? పాయింట్స్ నుంచి పాస్ అవ్వకపోయినా ఈ ట్రెండ్ని ఫాలో అవుతున్నాయి పాయింట్స్. ఏది ఇలా అది ఇంటర్సెప్టింగ్ అవుతుంది కాబట్టి తీసుకున్నారు కదండి సార్. సో ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటి నుంచి పాస్ అవుతుంది అంటే ఈ పాయింట్, ఈ లైన్ కంటే ఈ లైనే బెటర్ కదా. ఎందుకు? పాయింట్స్ అని ఇలా పైకి వెళ్తున్నాయి. ఎక్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ వై కూడా మెల్ల ఇంక్రీజ్ అవుతూ ఇలా వెళ్తుంది పాయింట్, ఇలా డైరెక్షన్. సో ఫ్యూచర్లో క్లయింట్కి 200కి అయితే ఏంటిది వాల్యూ అన్నప్పుడు కోడర్ ఈ లైన్ ఇవ్వాలనుకుంటాడు కానీ ఈ లైన్ కాదు, 4th లైన్ అనుకుంటాడు కానీ ఫస్ట్ లైన్ కాదు. ఎందుకు? పాయింట్స్ అన్ని ఈ డైరెక్షన్లో పోతే లైన్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది. మీరు 4th లైన్ని బాగా నమ్ముతారా, ఫస్ట్ లైన్ని బాగా నమ్ముతారా? 4th లైన్ సార్. 4th లైన్. ఎందుకు? పాయింట్స్ ఎలా పాస్ అవుతున్నాయో ఆ ట్రెండ్ని ఫాలో అవుతున్నట్టు ఉంది ఈ లైన్. ఇప్పుడు ఈ గ్రాఫ్లో ఏ లైన్? 4th లైన్ సార్. థర్డ్ లైన్ సార్. థర్డ్ లైన్ ఎవరన్నారు? ఎందు మాధవి, ఆన్సర్ ఏంటిది? 4th లైన్ అనుకుంటున్నాను సార్. 4th లైన్. ఎందుకంటే ఇక్కడ కూడా పాయింట్స్ అన్ని ఇలా ఉంటే ఈ పాయింట్స్ ఏ ట్రెండ్ అయితే ఫాలో అవుతుందో ఆ ట్రెండ్ నుంచే, ఇక్కడ ఏ పాయింట్స్ ఏ ట్రెండ్ అయితే ఫాలో అవుతుందో ఆ ట్రెండింగ్లోని లైన్ అనేది మూవ్ అవుతుంది. ఎస్ సార్. ఇక్కడ ఈ లైన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ పాయింట్ నుంచి పాస్ కాలేదు ఇది. ఈ ఎస్ సార్. థర్డ్ లైన్ అనేది 2 పాయింట్స్ నుంచి పాస్ అయింది కావచ్చు, కానీ మిగతా పాయింట్స్ అన్నిటిని అయితే వదిలిపెట్టేసింది కదా. సో ఆ డాటా నుంచి కరెక్ట్ ట్రైన్ కానట్టే. 2 పాయింట్స్ నుంచి పాస్ అయినప్పటికీ మన టార్గెట్ ఇది పాయింట్స్ నుంచి పాస్ అవ్వడం కాదు. ఫ్యూచర్లో మనం ఇవ్వబోయే ఇన్పుట్స్కి కరెక్ట్ అవుట్పుట్స్ ఇవ్వడం మన టార్గెట్. అవునా? కాబట్టి ఇక్కడ థర్డ్ లైన్ 2 పాయింట్స్ నుంచి పాస్ అయినా, ఆరిజిన్ నుంచి పాస్ అయినా ఇది కాదు మనం చూడాల్సింది. ఉన్న డేటా మొత్తాన్ని అర్థం చేసుకొని అప్రాక్సిమేట్గా ఏ లైన్ పాస్ అవుతుంది ఈ పాయింట్స్ నుంచి అనేది ఇంపార్టెంట్. మీకు అర్థమైంది ఎందుకు ఇలా చూస్తున్నాం అనేది? ఎస్ సార్. ఎస్ సార్. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక ఎగ్జాంపుల్ తోటి. ఇప్పుడు ఒక లైన్ ఈక్వేషన్ ఉంది. హౌస్ ప్రైసెస్ కాకుండా ఇంకేదన్నా ఎగ్జాంపుల్ ఉందా అని చూద్దాం ఒక్క సెకండ్.
సే ఇది వెయిట్ ఎక్స్ అనేది, వై అనేది హైట్. ఓకే, ఓకే సార్. 0 టు ఒక 60 వెయిట్ వరకు ఇది. ఇది 0 టు ఒక 5.5 ఫీట్ హైట్. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తోటి నాకు ఇలాంటి కొన్ని పాయింట్స్ వచ్చాయి. సిక్స్టీ వరకు ఎవరో వచ్చి సరే నేను నీకు 0 టు 60 వరకు వెయిట్ ఉన్న వాటికి అవుట్పుట్స్ ఇవి అని చెప్పేసి పాయింట్స్ ఇచ్చా. నాకు ఒక మోడల్ లేదా ఈక్వేషన్. సో దట్ నేను ఫ్యూచర్లో 70 వెయిట్ ఉంటే 70 కేజీస్ ఉంటే ఎంత ఫీట్ ఉండొచ్చు హైట్ అని ఆన్సర్ కావాలి, లేదా 80 కేజీ ఉంటే ఎంత ఫీట్ ఉండొచ్చు ఆ పర్సన్ హైట్, ఇలాంటి నేను చెక్ చేసుకోగలగాలి. అన్నప్పుడు సేమ్ ఇందాక చెప్పినట్టే కోడర్కి మళ్ళీ నేను ఎన్ని పాసిబుల్ లైన్స్ ఉంటాయో నేను గీస్తున్నా. వన్, 2, 3. ఓకే, ఈ 1, 2, 3లో ఏ లైన్ ఇస్తాడు చెప్పండి ఆ కోడర్ క్లయింట్కి. సెకండ్ సార్. సెకండ్ లైన్ సార్. సెకండ్ లైన్ సార్. ఇప్పుడు సెకండ్ అర్థం లైన్ సార్. డన్. సెకండ్ లైన్ ఎందుకు, ఈ డాటా అనేది ఇలా ఇంక్రీజ్ అవుతుంది, సెకండ్ లైన్కి ప్యారలల్గా ఉంది. మీరు చూస్తే ఈ లైన్, ఈ 1 అనే Yes, లైన్ sir. కూడా పాయింట్స్ నుంచి పాస్ అవుతున్నట్టున్నా కూడా ఇది ఇటు పోతుంటే ఈ లైన్ అనేది ఇటు పోతుంది. అంటే ఫ్యూచర్లో మనం డిపెండ్ అవ్వాలి అనుకుంటే 70 కేజీకి 80 కేజీకి ఈ సెకండ్ లైన్ కరెక్ట్గా అవుట్పుట్ ఇస్తుంది కంపేర్డ్ విత్ ఈ ఫస్ట్ లైన్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా నార్మల్గా ఎలా ఎందుకు ఈ లైన్ చూస్ చేసుకుంటున్నాం అనేది. ఫ్యూచర్ Okay, sir. డేటాకి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడానికి దేని మీద డిపెండ్ అయ్యి, ప్రీవియస్ డాటా మీద డిపెండ్ అయ్యి. సో మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటిదంటే ఇచ్చిన ప్రీవియస్ డాటాను తీసుకొని దాన్ని అర్థం చేసుకొని ఒక ఈక్వేషన్ డెవలప్ చేయాలి. సో దట్ ఫ్యూచర్లో ఏదన్నా కొత్త డేటాని ఇచ్చినప్పుడు ఆ డేటాకి కరెక్ట్ ఆన్సర్ అవుట్పుట్ ఇచ్చేలాగా ఉండాలి ఆ మోడల్ ఆర్ ఆ ఈక్వేషన్. అర్థమైందా? ఎస్ సార్. డన్. ఒక 5 minutes బ్రేక్ ఇస్తానమ్మా మీకు. నేను తీసుకుంటాను, దాని తర్వాత క్లాస్ స్టార్ట్ చేస్తాం మళ్ళీ. ఈ లోపల నా క్వశ్చన్స్ ఉంటే కూడా బ్రేక్ తర్వాత ప్లీజ్ ఆస్క్ మీ. క్వశ్చన్స్ మీరు అడిగితేనే మీకు సబ్జెక్ట్ అర్థమవుద్ది. ఓకే. ఓకే.
చెప్తా. ఇంకో 3 మినిట్స్లో రెజ్యూమ్ చేస్తానమ్మా క్లాస్.
అండ్ మీ అందరికీ ఒక చిన్న నోటీస్, రేపటి నుంచి మార్నింగ్ 10కే ఉంటుంది క్లాస్ ఎవ్రీడే. మండే టు ఫ్రైడే క్లాసెస్ మనకి, సాటర్డే సండే కాదు. మార్నింగ్ 10కి ఉంటుందమ్మా క్లాస్ అందరికీ, ఓకేనా? హలో. Okay, sir. ఓకే సార్. మార్నింగ్ 10 to Okay, 11:30. ఓకే. ఓకే సార్. ఓకే అమ్మా, రెజ్యూమ్ చేస్తున్నాను క్లాస్ని. సో నేను మళ్ళీ ఒక గ్రాఫ్ గీస్తున్నా. సో ఇప్పుడు మనకి మీకు ఇక్కడ 2 లైన్స్ కనిపిస్తున్నాయి కదమ్మా, లైన్ నెంబర్ 1, లైన్ నెంబర్ 2. ఇప్పుడు దీంట్లో ఏ లైన్ అయితే క్లయింట్కి ఇస్తారు మీరు కోడర్ అయితే? లైన్ నెంబర్ 1 2? Second line. 2, sir. సెకండ్ లైన్. సెకండ్ ఎవరన్నా లైన్ సార్. ఓకే, ఎవరైనా లైన్ నెంబర్ 1 అనేవాళ్ళు ఉన్నారా? నో. ఇప్పుడు ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి మీరు కౌంట్ చేస్తే? 1 2 3 4. ఎన్ని పాయింట్స్ ఉన్నాయమ్మా దీంట్లో ఇక్కడ ఈ గ్రాఫ్లో? 8 పాయింట్స్ ఉన్నాయి. 8 పాయింట్స్. రియల్ లైఫ్లో మనకి 8 lakhs ఉండొచ్చు, 8 crores ఉండొచ్చు, ఎన్నన్నీ ఉండొచ్చు. ఒక్క సెకండ్ అమ్మా. ఇట్లా ఎన్నన్నీ ఉండొచ్చు. మనమైతే మన కళ్ళతోనైతే చూసి చెప్పలేం కదా ఇక్కడ లైన్ ఇట్లా గీయాలి, ఇది లైన్, ఈ లైన్, ఆ లైన్ అని. లేదా ఇప్పుడంటే మనకి విజువల్గా తెలుస్తుంది, ఓకే లైన్ నెంబర్ 1 బాగుంది, లైన్ నెంబర్ 2 బెటర్ దాన్ లైన్ నెంబర్ 1 అని. కానీ ఇది మ్యాథ్ రూపంలో కూడా మీరు చెప్పగలగాలి ఎందుకు లైన్ నెంబర్ 2 అని. దానికి మనం ఏం చేయొచ్చు అంటే ప్రతి ఒక్క లైన్కి ఎర్రర్ని ఫైండ్ చేయొచ్చు. లైన్ నెంబర్ 1 ఎంత ఎర్రర్ చేస్తుంది అంటే ఎంత తప్పు చేస్తుంది, లైన్ నెంబర్ 2 ఎంత ఎర్రర్ చేస్తుంది. మీకు అర్థమైందా నేను చెప్పింది? Yes, sir. ఈ దీంట్లో ఏది తక్కువ ఎర్రర్ చేస్తుందో దాన్ని మనం క్లయింట్కి ఇచ్చేద్దాం. మరి దీంట్లో చేస్తున్న ఎర్రర్ని మనం ఎలా ఫైండ్ చేయొచ్చు? ఇప్పుడు ఈ లైన్ ఉందా, లైన్ నెంబర్ 1 ఈ 3 పాయింట్స్ నుంచి పాస్ అయింది బాగానే. పాస్ కాని పాయింట్స్ ఏంటి? ఈ రెడ్ కలర్లో ఉన్న పాయింట్స్, అవునా? సో లైన్ నెంబర్ 1 ఎర్రర్ కనుక్కుందామంటే ఏం చేద్దామంటే ఆ లైన్ నుంచి ఎక్స్కి డిస్టెన్స్ ఎంత ఉంది, మళ్ళీ ఈ పాయింట్ నుంచి లైన్కి డిస్టెన్స్ ఎంత ఉంది, ఇలా. మీకు ఇక్కడ ఎల్లో కలర్ లైన్స్ కనిపిస్తున్నాయా? Yes, sir. కనిపిస్తుంది. ఎస్ సార్. సో ఇప్పుడు ఎల్లో కలర్ లైన్స్ ఇవి ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ ఎ లైన్ అండ్ టు ఏ పాయింట్. ఇవి ఏ పాయింట్స్? ఈ లైన్లో ఇంక్లూడ్ కాని పాయింట్స్. సపోజ్ దీని లెంత్ 1, ఇది 1.5, ఇది 2,
ఇది 2.5 అంటే ఈ ఎల్లో లైన్స్ అన్నిటిని యాడ్ చేస్తే ఎంత రావచ్చు మనకి ఆన్సర్? Sir. 8. ఇప్పుడు లైన్ నెంబర్ 1 ఇంత ఎర్రర్ చేసింది. అదే లైన్ 2కి వస్తే లైన్ 2 మిస్ చేసిన పాయింట్స్ ఏంటి దీంట్లో? లైన్ 2 మిస్ చేసిన దాన్ని పర్పుల్ కలర్తో చేస్తున్నాను. ఓకే, ఇదా ఈ డిస్టెన్సా? ఎస్ సార్. ఇది ఎంత ఉందమ్మా? మహా అంటే 0.5 అనుకుందాం. లైన్ 2 ఇంకేం మిస్ చేసింది? ఈ పాయింట్ని మిస్ చేసింది, అవునా? ఎస్ సార్. ఇది 1.5. లైన్ 2 ఇంకొకటి ఇది మిస్ చేసింది. Yes, sir. సారీ, కింద ఉన్న పాయింట్ సారీ, ఇది నేను లైన్ మీద రాసాను. అంతే, ఈ పాయింట్ కూడా మిస్ చేసింది లైన్ 2. ఇది కూడా 1.5 కదా. సో లైన్ 2 మిస్ చేసిన పాయింట్స్ ఎంత? మొత్తం 3 పాయింట్స్. Yes, sir. పర్పుల్ మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 3.5 వస్తుంది. 3.5 అంటే లైన్ 2 చేస్తున్న ఎర్రర్ వచ్చేసి 3.5, లైన్ 1 చేస్తున్న ఎర్రర్ వచ్చేసి 8. ఇప్పుడు ఈ రెండిట్లో ఏ ఎర్రర్ తక్కువ ఉంది? 2. అంటే లైన్ 2 అనేది మంచి మోడల్, తప్పు తక్కువ చేసింది కాబట్టి. తప్పు ఎందుకు తక్కువైంది ఇక్కడ అంటే చాలా వరకు పాయింట్స్కి సెట్ అయ్యేలాగా గీసాం మనం ఆ సెకండ్ లైన్ని. సో కోడర్ ఏం చేస్తాడు? ఓకే, మన దగ్గర 2 లైన్స్ ఉన్నాయి, ఈ 2 లైన్స్లో ఏదైతే ఎర్రర్ తక్కువ చేసిన దాన్ని తీసుకెళ్ళి క్లయింట్కి ఇచ్చేద్దామని ఇప్పుడు ఈ సెకండ్ లైన్ని తీసుకెళ్ళి క్లయింట్కి ఇచ్చేస్తాడు. దీనికి ఏదో ఈక్వేషన్ ఉంటుంది, y = mx+3 ప్లేస్లో y = 4x+2 అని ఏదో ఒకటి. అప్పుడు ఆ కోడర్ ఏం చేస్తాడు? x ప్లేస్లో ఏదో వాల్యూస్ పెడతాడు, y కింద అవుట్పుట్ తీసుకుంటాడు. ఇది ఇలా వర్క్ అయ్యేది ML అనేది. మీకు క్లారిటీ వచ్చిందా? ఎలా సెలెక్ట్ చేస్తాం ఉన్న లైన్స్లో ది బెస్ట్ లైన్ అని? ఇప్పుడు దాకా నేను మిమ్మల్ని చూసి చెప్పండి అన్నా, బట్ మ్యాథమెటిక్స్ రూపంలో ఏం చేస్తామంటే మనం ఇలాంటి ఒక ఎర్రర్ కనుక్కుంటాం ప్రతి ఒక్క లైన్కి. ఇప్పుడు 6 పాయింట్స్ అయితే మనం మాన్యువల్గా నేను ఏదో రాసా ఇక్కడ, అదే 6 lakhs అయితే నేను మిమ్మల్ని కూర్చోబెట్టి 6 lakhs పాయింట్స్కి డిస్టెన్స్ రాయను, అంతేనా? ఎస్ సార్. ఈ 6 lakhsకి డిస్టెన్స్ రాయడానికి మనం కంప్యూటర్ని యూజ్ చేస్తాం. కంప్యూటర్ని వాడుకుంటాం. ఏంటిది? దానికి ఒక 6 lakhs పాయింట్స్ ఇచ్చి లైన్ ఇస్తాం, ఈ పాయింట్స్కి ఈ లైన్కి డిస్టెన్స్ ఎంత ఉందో నువ్వు క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేయని సిస్టమ్కి మనం కోడ్ రాస్తే ఆ సిస్టమ్ ఈ 6 lakhs పాయింట్స్ని ఇటరేట్ అయ్యి ఆ ఎర్రర్స్ అన్నిటిని యాడ్ చేసి మనకి లాస్ట్కి ఇలా 3.5 లేకపోతే 8 అనే ఎర్రర్ మనకి అవుట్పుట్ ఇస్తుంది. సో మీకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు సిస్టమ్ అవసరం మనకు అనేది. మనకి ప్రతిసారి 6 examples, 8 examples, 10 examples ఉండవు మనం కూర్చొని రాసుకోవడానికి. రియల్ లైఫ్ వరల్డ్లో ఒక లక్షల కోట్ల ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీకు నేను సింపుల్గా చెప్తా, ఒక సింపుల్ ఎగ్జాంపుల్. రోజు మనం వాడే ChatGPT మోడల్, పారామీటర్స్ ఇన్ క్రోర్స్. $1.5 billion. ఇప్పటివరకు నేను మీకు మోడల్స్ ఈక్వేషన్స్ అని చెప్పేసి y = 2x+1 లేదా y = 3x+2 అన్నా కదా, లైన్ ఈక్వేషన్స్ అంటే ఇప్పటిదాకా మనం యూజ్ చేస్తున్న మోడల్స్కి. హలో, ఎస్ సార్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనం తీసుకుంటే ఇక్కడ ఎన్ని పారామీటర్స్ ఉన్నట్టు? 2. ఎందుకు? నార్మల్ రెగ్యులర్ ఈక్వేషన్ y = mx+c అంటే ఇక్కడ 2 పారామీటర్స్ ఉన్నట్టు మనకి మన మెషిన్ లెర్నింగ్ మోడల్లో. ChatGPTలో ఎన్ని పారామీటర్స్ ఉన్నట్టు తెలుసు? 17,500 crores. అంటే ఎంత? 17,000 కోట్ల పారామీటర్లు ఉన్నట్టు ChatGPTలో. మీకు ChatGPT ఐడియా ఉంది కదా, రియల్ లైఫ్లో మనం వాడుతుంటాం రెగ్యులర్గా. ఎస్ సార్. సో మీకు నేను నిన్నటి నుంచి ఇలా 3-2 days కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటి, జస్ట్ ఒక లైన్ ఈక్వేషన్. ఈ లైన్ ఈక్వేషనే కదా మనం అంటున్నాం ML మోడల్ అని. ఎస్ సార్. సో మన లైన్ ఈక్వేషన్ అంటే ఏంటిది? y = mx+c. x అంటే ఇన్పుట్స్, y అంటే అవుట్పుట్స్, x ఫీచర్స్, y లేబుల్స్.
పారామీటర్స్ ఏంటిది y ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సిలో m కామా సి. ఇవి కనుక్కోవడానికే కదా మనం వీటి మీద డిపెండ్ అవుతుంది పాయింట్స్ పైన. ఈ Yes, sir. ఎంసీ ప్లేస్లో ఏదన్నా ఉండొచ్చు, కానీ 2ఆ 1ఆ 3ఆ అనేది మనకి ఎలా తెలుస్తుంది? డాటా చేయబట్టి తెలుస్తుంది. ఇది నేను మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ మనం ఇప్పుడు దాకా డీల్ చేసింది ఏదైతే ఉందో జస్ట్ 2 పారామీటర్స్ మోడల్ని డీల్ చేస్తాం. అందుకు మనకి సిస్టమ్ అవసరం పడలే. చిన్నగా లెక్కలు వేసుకున్నాం ఇట్లా, ఇది ఒక పెన్ పేపర్ పట్టుకొని. కానీ చాట్ జీపీటీ అనేది ఏంటిది? 2, 3, 4 కాదు, 17,000 17,000 కోట్లు మళ్ళీ పక్కకు ఎన్ని పారామీటర్స్ ఉంటాయి. పెన్ పేపర్ పెట్టుకొని చేయలేం కదా. ఇక్కడ మనకి సిస్టమ్ అవసరమే అవుతుంది. ఓకేనా? Okay, sir. ఇప్పుడు ఎంఎల్ మోడల్స్లో పారామీటర్స్ అంటే ఏంటిదో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక డేటా ఇచ్చి దీనికి లైన్ ఈక్వేషన్ గీ అంటే ఎన్ని లైన్స్ పాసిబుల్ అయితే అమ్మ 2D ప్లేన్లో జనరల్గా? లైన్ ఈక్వేషన్ వచ్చేసి y ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి. అవునా? మొత్తం ఎన్ని లైన్స్ పాసిబుల్ అవ్వచ్చు చెప్పండి? ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ లైన్స్ పాసిబుల్ అవ్వచ్చు. ఎందుకు? ఇష్టం వచ్చేటి గీసుకోవచ్చు లైన్స్. అవునా? ఒక పాయింట్ Sir. నుంచి ఇట్లా ఎన్ని ఉంటాయమ్మా లైన్స్? మొత్తం ఇన్ఫినైట్ నెంబర్. మీకు ఇన్ఫినైట్ అంటే అర్థమవుతుంది కదా, అంతులేంది. Yes, ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ లైన్స్ పాసిబుల్ ఏది? ఒక 2D ప్లేన్లో. కానీ మనం గీసే లైన్ ఎలా ఉండాలి? ఈ డాటాకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా ఉండాలి. ఇలా ఒక లైన్ గీస్తున్నామంటే దాని నథింగ్ బట్ ఎంసి అనే దాని ప్లేస్లో 2ఓ 3ఓ ఏవో వాల్యూస్ వస్తున్నట్టే కదా, ఫిక్స్డ్ వాల్యూస్. yes, sir. అవునా? సో వీటిని పారామీటర్స్ అంటారు, ఎంసీని. ఈ పారామీటర్స్ని కనుక్కోవాలి మనం. దేని ఆధారంగా? మీకు ఇచ్చిన డేటా ఆధారంగా కనుక్కోవాలి. సో ఈ పారామీటర్స్ ప్లేస్లో వచ్చేటి నథింగ్ బట్ న్యూమరిక్ వాల్యూసే, ఐదర్ 2 ఆర్ 3 ఆర్ 4 ఆర్ 5. సో ఈ ఎంసీని పారామీటర్స్ అంటారు. డేటా మనం చూశాక ఫిక్స్ చేస్తున్న నంబర్స్ ఇవి న్యూమరిక్ వాల్యూస్. సో ఇది టర్మ్స్ నేను మీకు మళ్ళీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. క్లయింట్ వచ్చేసి ఇచ్చేది డేటా సెట్ అంటాం. ఈ డేటా సెట్కి కాలమ్స్ ఉంటాయి. ఆ కాలమ్స్ అనేటి ఎన్ని ఉండొచ్చు? 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. కానీ మీకు ఒక 5 కాలమ్స్ ఉన్నాయంటే దాంట్లో కంపల్సరీ ఒకటి మాత్రం లేబుల్ ఉంటుంది, రిగ్రెషన్ ప్రాబ్లం కాబట్టి, ఇది సూపర్వైజ్డ్ కాబట్టి. 2 కాలమ్స్ అయితే ఒకటే ఫీచర్, అదే 3 కాలమ్స్ అయితే x1, x2 అని చెప్పేసి 2 ఫీచర్స్ ఉంటాయి. మీకు అర్థమైంది కదా ఇక్కడ? మనం Yes, sir. ఇవాళ డీల్ చేసిందంతా మనం ఒకటే ఫీచర్తో డీల్ చేసాం, అంటే ఓన్లీ ఒకటే ఎక్స్ ఉంటుంది. ఇవి 2 కాలమ్స్. ఇక రోస్ వచ్చేసి మీకు ఎన్ని ఉండొచ్చు రోస్. ఈ ఎక్స్ని మనం ఇన్పుట్స్ అనొచ్చు లేదా ఫీచర్స్, వైని అవుట్పుట్స్ అనొచ్చు లేదా లేబుల్స్. డన్. y ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి ఏదైతే ఉందో దీన్ని మనం ఎంఎల్ మోడల్ అంటాం. ఈ డాటాలో ఉన్న ఈ ఎక్స్ అన్ని దీనికి వెళ్తే ఈ డాటాలో ఉన్న y నథింగ్ బట్ ఇది. ఈ ఎంసీ అనేది ఏ నంబర్స్ అని ఉండొచ్చు కదా, బట్ ఎంసీ అనేది ఒక నంబర్ని మనం ఫిక్స్ చేస్తున్నామంటే దేని ఆధారంగా? ఇక్కడ ఉన్న ఈ డాటా సెట్ ఆధారంగా కొన్ని నంబర్స్ని మనం ఫిక్స్ చేస్తాం. సపోజ్ 2x ప్లస్ 3. ఈ ఎంసీని పారామీటర్స్ అంటారు. ఇట్లా 2x ప్లస్ 3 అనే ఒక పారామీటర్స్ కొన్ని నెంబర్స్ ఫిక్స్ చేశాక ఈ డాటా సెట్ ఆధారంగా ఫ్యూచర్లో నాకు 11కి ఎంత ఉండొచ్చు, 13కి ఎంత ఉండొచ్చు అని తెలుసుకోవాలనుకుంటే ఆ 11, 13ని తీసుకొచ్చి ఈ ఎక్స్ ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో y అది నథింగ్ బట్ మన అవుట్పుట్. సో ఇది జనరల్ మెషిన్ లెర్నింగ్ లైఫ్ సైకిల్ ఇది. సో మనం నెక్స్ట్ క్లాస్లో అసలు ఈక్వేషన్ని మనం ఎలా తయారు చేయొచ్చు ఈ డాటా సెట్ నుంచి అనేది మనం నేర్చుకుంటాం. దానికంటే ముందు మీకు కొన్ని డిఫరెన్షియేషన్ ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను. సో దట్ డిఫరెన్షియేషన్ తెలియకపోతే ఇలాంటి ఈక్వేషన్ని మనం డిరైవ్ చేయలేం ఈ డాటా సెట్ ఆధారంగా. సో ఒక 5 minutes మీకు టైం ఇస్తే ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ అడగండి. క్వశ్చన్స్ అన్నా డౌట్స్ ఉన్నా లేదా ఏదైనా టాపిక్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నా చెప్పండి. నెక్స్ట్ 5 minutes నేను వర్క్ చేస్తా, తర్వాత మీ అటెండెన్స్ తీసుకుంటా. క్వశ్చన్స్ ఉన్నాయా మాధవి? No, sir. మాధవికి లేదు, ఇందుకి లేదు. ఇందు సార్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? క్వశ్చన్స్ ఆర్ కాన్సెప్ట్స్ ఏమైనా కావాలా?
No, sir. నో. ఓకే. సో ఎవ్రీవన్ క్లియరా? చెప్పిందంతా మీకు అర్థమైనట్టేనా ఇవాళ? Yes, sir. Yes, sir. ఓకే, డన్. నేను ఇప్పుడు అటెండెన్స్ తీసుకుంటున్నా అమ్మా. Okay, sir. నేను అటెండెన్స్ కోసం ఒక ఎక్సెల్ షీట్ తయారు చేయడమో ఏంటిదో చూస్తా మా మేనేజ్మెంట్ తోటి మాట్లాడి. ఇవాళ కూడా నిన్నట్లాగే సేమ్ నేను ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రెండు రాసుకుంటా. ఓకే. నేను ఒక్కొక్క నేమ్ చదువుతూ పోతా, వాళ్ళు ఫస్ట్ నేమ్తో సహా లాస్ట్ నేమ్ కూడా చెప్పండి, మీ ఇంటి పేరు కూడా. ఓకే. అంకిత అని ఉంది, తన ఇంటి పేరు చాట్లో పెట్టండి నాకు. ఇఫ్ పాసిబుల్ చాట్. నేను అడిగిన వాళ్ళు మాత్రమే చాట్లో పెట్టండి. ఓకే. ఒక్క సెకండ్ అమ్మా. నా వాయిస్ వస్తుందా అమ్మా మీకు? వినిపిస్తుంది సార్. ఓకే. త్రివేణికి వాయిస్ వినపడట్లేదని మెసేజ్ పెట్టారు, మరి 6:20కి 5:14కి ఐడియా లేదు. ఓకే. అంకిత మీ పేరు చాట్లో పెట్టారా? పెట్టాను సార్. నాకేం రావట్లేదప్ప. డిఎస్ త్రివేణి అని ఉంది, బట్ లేదమ్మా నీ చాట్లో నాకేం తెలియట్లే. ఒకసారి చాట్లో మళ్ళీ పెట్టి చూడమ్మా అంకిత. ఓకే, ఇప్పుడు వచ్చింది వెట్టి అంకిత. ఓకే. అనుష కురుబాన్ రాసుకుంటున్నామా నెక్స్ట్ అమ్మాయి పేరు? అది తప్పు అయితే ప్లీజ్ మీరు రెస్పాండ్ అవ్వండి. అర్షియా ఆచుకట్ల థర్డ్ వన్. ఎస్ సార్, నేనే సార్. ఓకే. బోయా అనిత, బి అనిత అంటే. ఓకే. Yes, sir. బేస్తా ఇందు. Besta Hindu, sir. ఎండ్ల నిఖిత. Yes, sir. గుజ్జల శిరీష. Yes, sir. మాధవి కమ్మర. Yes, sir. త్రివేణి మీరు కొంచెం ఎర్లీగా జాయిన్ కాండి అమ్మా. ఉప్పర అఖిల. ఈ వీరేష్ అని ఉంది, ఎవరమ్మా ఈ పేరు? Sir, Sankaram Akila, sir. ఒక్క సెకండ్ అమ్మా. ఓకే, శంకరం అఖిల. ఎవరైనా మిస్ చేశాను అటెండెన్స్? ఇంతే కనబడుతున్నారు నాకు. సార్ సౌజన్య హాఫ్ క్లాస్ లో వచ్చింది సార్, తనకేదో ఇంపార్టెంట్ వర్క్ ఉందని వెళ్ళిపోయింది క్లాస్ జాయిన్ అయింది అతను? సార్. జాయిన్ అయింది సార్, 6 వరకు వినింది సార్. ఓకే. సౌజన్య ఆమెకి ఇన్ఫామ్ చేయండి రేపు మార్నింగ్ 10కే క్లాస్ ఉంటుందని. ఓకే సార్. సౌజన్య వాల్మీకి కదా? ఓకే. అందరు బీ ప్రిపేర్డ్, రేపు మార్నింగ్ 10కి ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఓకే Okay, సార్. sir. సో అటెండెన్స్ తీసుకున్నానమ్మా, 12 మెంబర్స్ దాకా వచ్చింది. ఎవరిని మిస్ చేయలేదు కదా ఇంకా? నో సార్. ఓకే అమ్మా, డన్. Sir. థ్యాంక్ యూ ఆల్. డన్ అమ్మా, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే వీ కెన్ స్టే, నేను ఆన్సర్ చేస్తా, లేదంటే యూ గ్యాస్ ప్లీజ్ లీవ్.
త్రివేణి, ఎనీ క్వశ్చన్స్? సార్ నేను 2 days క్లాస్ వినలేదు, ఏమన్నా పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తారా అన్నమాట? రికార్డింగ్స్ ఉన్నాయి, అంటే ఫస్ట్ క్లాస్ది ఆడియో లేదు, సెకండ్ క్లాస్ది ఆడియో ఉంది రికార్డింగ్. అది నేను ప్రొవైడ్ చేస్తాను, నేను పంపిస్తాను. బట్ పీపీటీస్ నేను రేపటి నుంచి జనరేట్ చేస్తాను యాక్చువల్లీ. ఓకే ది సార్. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా అవైలబుల్గా ఉంటే జస్ట్ ఆస్క్ దెమ్, అంటే వాళ్ళతో ఒకసారి కూర్చొని వర్కౌట్ చేయి. బట్ నేను రేపు మీకు మెటీరియల్ పంపిస్తాను, మీకు పీపీటీస్ రికార్డింగ్స్ ఇవి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే ఓకే త్రివేణి, ఓకే సార్. థ్యాంక్ యూ.